పేదరికం నుండి, అసమానతల నుండి హక్కుల కోసమని చెప్పి పుట్టినటువంటి నక్సలిజం అనేది నేడు ప్రధానంగా అంతమయ్యే, దాదాపు అంతరించిపోయే రోజులు అనేటివి వచ్చేసాయి. సరే, దాదాపు ఈ 5 దశాబ్దాల నక్సలిజం, మావోయిస్టుల వీళ్ళ ఉద్యమం ఎక్కడ మొదలై మధ్యలో ఎన్ని టర్న్స్ తీసుకొని చివరికి ఎక్కడ ముగిసిపోతుంది అన్న లోతుల్లోకి మనం వెళ్ళకపోయినా, ఇప్పుడు నక్సలిజం, మావోయిజం అనేది అంతం అయిపోయిన తరువాత ఆ తర్వాత జరగబోయే కొన్ని పరిణామాలకు ఎవరు మద్దతు ఇవ్వాలి, ఎవరు బాధ్యత వహించాలి, తర్వాత కొన్ని వర్గాలకు కనీసం ఎవరి దగ్గర నుండి సపోర్ట్ దక్కుతుంది అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే నక్సలిజం ఆ పుట్టిండేదే కార్మికులకు అధికారం ఉండాలి, యజమాని కార్మికుడే అన్నట్టు. భూమి లేని వాళ్ళకు భూమి ఇవ్వాలి, రైతులకు వ్యవసాయ భూములు ఇవ్వాలి, దున్నేవాడికి భూమి ఉండాలి, ఆదివాసీలు, గిరిజనులు, దళితుల హక్కుల కోసం వాళ్ళ అసలైన భూమిపుత్రులు, దాని మీద వాళ్ళకు హక్కు ఉండాలి అని చెప్పి సోషల్ ఇంజస్టిస్ మీద కూడా మొదట నక్సలిజం దండయాత్ర అనేది ప్రారంభమైంది. సరైన వాళ్ళు ఎంచుకున్న మార్గము, లేకపోతే ఇది మధ్యలో తీసుకున్న టర్నింగ్స్, దీని జోలికైతే ఏం వెళ్ళడం లేదు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అయితే ఖచ్చితంగా మన ముందుకు వస్తాయి, సమాజం ముందుకైతే రాబోతూ ఉన్నాయి. చట్ట వ్యతిరేక హింస, దానికి ఇప్పుడు లేదా చట్టానికి వ్యతిరేకంగా హింస, పేదల మీద, అణగారిన వర్గాల మీద, బలహీనుల మీద చట్ట వ్యతిరేక హింస లేదా? అది కొనసాగితే ఆ బాధితులకు అండెవరు అన్నది డెఫినెట్లీ మొదటి ప్రశ్న. అలా రాకుండా ప్రభుత్వాలు పాలించగలుగుతాయా అన్నది దానికి అనుబంధ ప్రశ్న. ఆదివాసీలు, గిరిజనుల భూమి హక్కులు ఏ విధంగా సంరక్షింపబడతాయి? వాళ్ళని ఆ భూముల నుంచి తరిమేసే పరిస్థితి వస్తే వాళ్ళకు అండగా నిలబడేది ఎవరు? అటువంటి పరిస్థితి తీసుకురాకుండా పాలకులు ముందుకెళ్తారా అన్నది దానికి అనుబంధ ప్రశ్న. రాష్ట్రం, దేశం మొత్తం పూర్తిగా పెట్టుబడిదారి వ్యవస్థలోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరి హక్కుల గురించైనా ఆలోచించే పరిస్థితి ఉంటుందా అన్నది డెఫినెట్లీ ప్రశ్న. పెట్టుబడిదారికి అండగా కాకుండా, పెట్టుబడిదారులను పూర్తిగా ప్రోత్సహించకుండా దళితులు, గిరిజనుల పక్షం ప్రభుత్వాలు వహించే పరిస్థితి వస్తుందా అన్నది దానికి అనుబంధ ప్రశ్న. చట్టమే హింసకు పాల్పడుతుంది, చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే హింసలకు పాల్పడట్లేదా? ఎందరినో బాధితులుగా మార్చడం లేదా? ఎందరినో భూముల నుండి తరిమేయడం లేదా? ఎందరి భూములో బలవంతంగా లాక్కోవడం లేదా? ఇటువంటి వర్గాలకు మద్దతు ఏ రూపంలో అయినా దక్కుతుందా? కనీసం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఎక్కడో దగ్గర రాజకీయ పార్టీలు ఏమైనా మద్దతు ఇచ్చిన వాళ్ళను పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉంటుందా? ఇక నుండి సోషల్ ఇంజస్టిస్ అయితే ఏముంది, సామాజిక అసమానతలు అయితే ఏముంది, గిరిజన దళితుల హక్కులు అయితే ఏముంది, ఆదివాసీల హక్కులు అయితే ఏముంది, భూమి కోసం పోరాటం అయితే ఏముంది, చట్ట వ్యతిరేక హింస అయితే ఏముంది? ఇదంతా ఇక పాలకుల దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉండాలా? వాటికి మద్దతు ఇచ్చే పరిస్థితి ఎక్కడా కూడా లేదా? ఇప్పుడు బాధితులు అనబడే వాళ్ళు నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు వాళ్ళకు అండగా ఉండాలి? రాబోయే రోజులు ఎలా ఉండబోతూ ఉన్నాయి? ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్ననే. సరే, ఎవరు అవునన్నా కాదన్నా, మావోయిస్టుల దారిని మనం విభేదించినా కూడా తోటతోనే సమాధానం అనే దాన్ని మనం విభేదించినా కూడా చాలా వర్గాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళైతే అండగా ఉంటూ వచ్చారు, మద్దతుగా ఉంటూ వచ్చారు. కొందరి హక్కుల కోసమైతే వాళ్ళు ఫైట్ చేసుకుంటూ వచ్చారు. మనం దాన్ని అయితే కాదనలేదు. ఇప్పుడు డెఫినెట్లీ అందరికీ ఫ్రీ స్వేచ్ఛ దొరికినట్లే. వ్యవస్థ డెఫినెట్లీ పెట్టరేగిపోతాయి, ప్రభుత్వాలు, పాలకులు పెట్టరేగిపోతారు, అందులో అయితే అనుమానం లేదు. ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ భూస్వామ్య పక్షమే, ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇప్పుడు పెట్టుబడిదారి పక్షమే ఉన్నారు. మరి ఆ పెట్టుబడిదారి పక్షం ప్రభుత్వాలు పూర్తిగా ఉన్నప్పుడు
పేదలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీనుల హక్కులు కాపాడబడతాయా? వాళ్ళ హక్కులకు ప్రభుత్వాలు ఎలా గ్యారంటీ ఇవ్వబోతున్నాయి? అసలు ఏం జరగబోతోంది? ఎలాంటి మార్పులు సమాజంలో రాబోతూ ఉన్నాయి? మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి వర్గాల జీవితాల్లో ఎలాంటి మార్పు రాబోతూ ఉంది? ఎవరు బాధితులుగా మిగలబోతూ ఉన్నారు? ఎవరి రోదన అరణ్య రోదనగా మిగలబోతూ ఉంది? ఇటువంటి పరిస్థితి లేకుండా పాలకుల ప్రభుత్వాలు నడపగలుగుతారా? చూద్దాం.